మన దేశంలో ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఆలయాలను చూసినప్పుడు కొంతమందికి ఒక సందేహం వస్తుంది. మరికొంతమంది, ముఖ్యంగా ఇతర మతాల వారు, దేవాలయాల మీద ఈ అశ్లీల బొమ్మలేంటి, ఇదా మీ సంస్కృతి అని విమర్శిస్తుంటారు. తెలియక మాట్లాడేవారికి అది అశ్లీలంగా అనిపించవచ్చు, కానీ తెలిసిన వారికి అది ఒక అద్భుతమైన జీవన రహస్యం. ఈరోజు ఈ వీడియోలో ఆ శిల్పాలు ఎందుకున్నాయి, మన పురాణాలు ఏం చెబుతున్నాయి, విమర్శించేవారికి గట్టి కౌంటర్ ఇచ్చేలా పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో లెంగ్తీగా ఉన్నా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మన ధర్మం గురించి. మొదటి విషయం, హిందూ ధర్మం ప్రకారం మనిషికి 4 లక్ష్యాలుంటాయి: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇందులో కామము, డిజైర్, ప్రోక్రియేషన్ కూడా ఒక భాగమే. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా పుట్టాలంటే స్త్రీ పురుష కలయిక తప్పనిసరి. ఆ సృష్టి కార్యమే లేకపోతే ఈరోజు విమర్శించేవారు కూడా ఉండరు. సృష్టికి కారణమైన ఆ శక్తిని మన పూర్వీకులు గౌరవించారు, అందుకే దాన్ని అసహ్యించుకోకుండా ఒక కళగా చూశారు. మొదటి విషయం, హిందూ ధర్మం ప్రకారం మనిషికి 4 లక్ష్యాలుంటాయి: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇందులో కామము కూడా ఒక భాగమే. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా పుట్టాలంటే స్త్రీ పురుష కలయిక తప్పనిసరి. ఆ సృష్టి కార్యమే లేకపోతే ఈరోజు విమర్శించేవారు కూడా ఉండరు. సృష్టికి కారణమైన ఆ శక్తిని మన పూర్వీకులు గౌరవించారు, అందుకే దాన్ని అసహ్యించుకోకుండా ఒక కళగా చూశారు. మీరు గమనిస్తే ఈ శిల్పాలు ఎప్పుడూ గర్భగుడిలో దేవుడి పక్కన ఉండవు, కేవలం ఆలయానికి బయట, అంటే బాహ్య గోడల మీద మాత్రమే ఉంటాయి. దీని వెనుక పెద్ద సైకాలజీ ఉంది. ఆలయం అంటే ఒక మనిషి శరీరం లాంటిది, గర్భగుడి అనేది మన ఆత్మ. మనిషి దైవదర్శనానికి వెళ్లే ముందు తనలోని శారీరక కోరికలను, ప్రాపంచిక వ్యామోహాలను బయటి వదిలేసి పవిత్రమైన మనసుతో లోపలికి వెళ్లాలని ఈ శిల్పాలు గుర్తుచేస్తాయి. విమర్శించేవారు ఒక్కటి గుర్తుంచుకోవాలి: 1000 ఏళ్ల క్రితం మన దగ్గర విక్టోరియన్ మొరాలిటీ, అంటే బ్రిటిష్ వారి పద్ధతులు లేదు. అప్పట్లో మన సమాజం చాలా స్వేచ్ఛగా, సహజంగా ఉండేది. ఖజురహో లేదా కోనార్క్ వంటి ఆలయాలు కట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం. అప్పుడు మన దగ్గర విద్యాసంస్థలు లేవు, ఆలయాలే విద్యా కేంద్రాలు. జీవితంలోని అన్ని దశలను, పుట్టుక నుండి సన్యాసం వరకు యువతకు వివరించడానికి ఇదొక పాఠ్యపుస్తకం లాంటిది. మీరు దీన్ని అశ్లీలం అంటున్నారంటే అది మీ కళ్లలో ఉన్న దోషమే తప్ప మన శిల్పుల చేతుల్లో కాదు. శాస్త్రీయంగా చూస్తే ఈ శిల్పాలను వజ్రలేపనంతో చెక్కేవారు. ఇవి ప్రకృతి వైపరీత్యాల నుండి ఆలయాన్ని కాపాడేవని ఒక నమ్మకం. అలాగే యోగశాస్త్రం ప్రకారం కామాన్ని జయించినప్పుడే కుండలినీ శక్తి పైకి లేస్తుంది. ఈ శిల్పాలను చూసినా చలించని మనస్సున్నవాడే నిజమైన యోగి. అసహించుకునేవారు లోపల దాచుకుంటారు, కాని హిందూ ధర్మం దేన్నీ దాచదు, ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. చివరగా ఒక్క మాట, అశ్లీలమనేది చూసే కళ్లలో ఉంటుంది. ఒక తల్లి బిడ్డకు పాలిస్తుంటే దాన్ని మమకారమని చూసే సంస్కృతి మనది, కాని దాన్ని కూడా తప్పుగా చూసే నీచమైన బుద్ధి కొందరిది. మన ఆలయాలు మన సంస్కృతికి నిదర్శనాలు. ఇకపై ఎవరైనా మన ధర్మాన్ని విమర్శిస్తే ఈ విషయాలు చెప్పి నోరు మూయించండి. మన ధర్మం గురించి మనం తెలుసుకుందాం, ప్రపంచానికి చాటి చెబుదాం. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.